పరిశుద్ధ గ్రంథములో నుండి 105వ సంకీర్తన మొదటి వాక్యం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. దేవునికి స్తోత్రం. భక్తుడు తెలియజేస్తున్నమాట, యెహోవా నామమును ఏం చేయాలి? ప్రకటన చేయాలి. అందరూ చెప్పండి, యెహోవా నామమును ప్రకటన చేయుడి. ఎంతమందికి చేస్తున్నావు? రెండవ భాగం చూస్తే, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. బిడ్డా, ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు ప్రతిరోజు నువ్వు జనము మధ్యే ఉంటావు. నువ్వు జనముతోనే ఉంటావు. ఖచ్చితంగా ఒక్కరితోనైనా ఉంటావు. కొంతమంది ఇద్దరితో ఉంటారు, కొంతమంది గుంపుతో ఉంటారు. మరొక క్రైస్తవుడిగా నువ్వు చేస్తున్న పనేంటి? ఆయన నామాన్ని ప్రకటిస్తున్నావా? ఆయన కార్యాలు తెలియజేస్తున్నావా? నీకు నోరిచ్చాడు దేవుడు, అది గొప్ప కార్యం. ఎంతమంది మోగవాళ్ళు లేరు? నీకు కళ్ళిచ్చాడు దేవుడు, అదో గొప్ప కార్యం. ఎంతమంది గుడ్డివారు లేరు? నీకు చెవులిచ్చాడు దేవుడు, అదో గొప్ప కార్యం. ఎంతమంది చెవిటివారు లేరు? నీకు కాళ్ళిచ్చాడు, ఎంతమంది కుంటివారు లేరు? ఇలా ప్రభు మనకిచ్చినవన్నీ చూస్తే ఇవన్నీ గొప్ప కార్యాలే. వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసిన కార్యములను ఎవరికి తెలియజేయాలి? జనులకు తెలియచేయుడి. దేవునికి స్తోత్రం. మరి జనములోనే ఉంటున్నావు, జనముతోనే ఉంటున్నావు, కానీ జనులకు ఆయన కార్యాలు తెలియచేయలేకపోతున్నావు. ఇంకేం క్రైస్తవుడు నువ్వు? నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి అంటే ఎలా? నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అంటే ఎలా నమ్మాలి? నువ్వు బాప్తిజం పొందిన వ్యక్తి అంటే ఎలా? ప్రతి నెల మొదటి ఆదివారం ఆయన బలలో పాలు పొందే వ్యక్తి అయితే, జనములో ఉంటూ జనముతో ఉంటూ అదే జనమునకు దేవుని కార్యాలు చెప్పకుండా ఉండగలవా? ఉంటున్నావంటే నీ మారు మనసు సరైన మారు మనసు కాదు. నీ రక్షణ సరైన రక్షణ కాదు. నీ భక్తి జీవితం సరైనది కాదు. దేవుని ఎదుట, సంఘం ఎదుట నటిస్తున్నావంతే. అందుకే పూటి ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను, నీవు దేవుని కార్యములను జనుల మధ్య తెలియజేయడానికి ఇష్టపడుతున్నావా? ఒక్కరికైనా నీ సాక్ష్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నావా? ఒక్కరికైనా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడుతున్నావా? ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపించడానికి ఇష్టపడుతున్నావా? మరలా చెబుతున్నా, ఇది నా మాట కాదు. ఎందుకనంటే ఇంకొక మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుదాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవునికి స్తోత్రం. అయ్యా, రొట్టె తినువాడు ఎవరంట? ద్రాక్షారసము త్రాగువాడు ఏం చేయాలంట? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. 105లో ఏమన్నాడు? ఆయన కార్యములను తెలియజేయమన్నాడు, ఆయన నామాన్ని ప్రకటించమన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఆయన మరణాన్ని ప్రచురించమంటున్నాడు. మరి ప్రచురిస్తున్నావా? ఆయన మరణం అంటే ఏంటండి? నీ కోసం తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. ఇది గొప్ప కార్యం కాదా? నీ కోసం తన రక్తాన్ని చిందించాడు. అది గొప్ప కార్యం కాదా? నీ కోసం తన జీవితాన్ని ధారపోసాడు, త్యాగం చేశాడు. అది గొప్ప కార్యం కాదా? అలా తన శరీరాన్ని నలగొట్టుకొని తన రక్తాన్ని ధారపోసి తన జీవితాన్ని త్యాగం చేయటం ద్వారా నువ్వు మారు మనసు పొందావు. అది గొప్ప కార్యం కాదా? నువ్వు రక్షించబడ్డావు. అది గొప్ప కార్యం కాదా? నువ్వు దేవుని సాక్షిగా నిలబడ్డావు. అది గొప్ప కార్యం కాదా? నువ్వు దేవుని బిడ్డల జాబితాలో చేర్చబడ్డావు. అది గొప్ప కార్యం కాదా? మరి ఈ కార్యములను జనుల మధ్య తెలియజేస్తున్నావా?
నా కోసం నా ప్రభు రక్తం చిందించాడండి, అందుకే నేను ఈరోజు ఇలా ఉన్నా. నా కోసం నా ప్రభు తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు, అందుకే నేను ఈరోజు ఇలా ఉన్నా. ఇదిగో నేను వేసుకుని బట్టలు దేవుని కృప, నేను తింటున్న తిండి దేవుని కృప, నేనున్న ఈ స్థితి, నేనున్న ఈ స్థానం దేవుని కృప. మనుషుల మధ్య గొప్ప చెప్పుకుని డప్పు కొట్టుకుంటావే, అదంతా దేవుని కృప. మన శక్తి కాదు, మన బలం కాదు, మన సామర్థ్యం కాదు, కేవలము దేవుని కృప. మరి ఆ కృపను గురించి ప్రకటన చేస్తున్నావా? ఆ కృపను గురించి ఇతరులకు తెలియజేస్తున్నావా? లేదే లేదే. ఒక పుట్టినరోజు వస్తే రేపు నా పుట్టినరోజు, ఎల్లుండి నా పుట్టినరోజు అని 10 మందికి చెప్తావు. పెళ్లి చేసుకుంటుంటే నెల రోజులు 2 నెలల ముందు నుంచి ఇన్విటేషన్ కార్డులు ఇచ్చి పలానా నెల పలానా తారీఖు మా పెళ్లి అని అందరికీ చెబుతాం. చెప్పొద్దన్న ఉద్దేశం కాదు, అది మంచిదే. అయితే మరి వాటిని గురించి చెబుతున్నావు క్రైస్తవుడా? క్రీస్తుని గురించి ఎవరికి చెబుతున్నావు? ఆయన మరణాన్ని గురించి ఎవరికి చెబుతున్నావు? ఆయనకిచ్చిన భాగ్యముని గురించి ఎవరికి చెబుతున్నావు? ఒక ఉద్యోగం వస్తే నాకు ఉద్యోగం వచ్చిందండి అని చెబుతావుగా. ఒక వ్యాపారంలో వృద్ధి చెందితే నేను వృద్ధి చెందానండి అని చెబుతావుగా. అన్నీ చెప్పే నీవు దేవుని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఆయన మరణాన్ని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు? రక్షణ పొందిన బిడ్డలే చెప్పకపోతే ఎలా? ప్రకటించకపోతే ఎలా? ప్రచురించకపోతే ఎలా? ఎవరు బల్లలో పాలు పొందుతారు? ఎవరు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని స్వీకరిస్తారంటే మరణము వరకు, ప్రభు వచ్చే వరకు దేవుని గొప్ప కార్యాలను ఎవరైతే జనులకు ప్రకటిస్తారో వారు వాటికి యోగ్యులు. దేవునికి స్తోత్ర. అందుకేమన్నాడు? ఎవడు అయోగ్యముగా దానిని తినునో, ఎవడు అయోగ్యముగా దానిని త్రాగునో అతడు అపరాధి అగును. కాబట్టి ఎట్లుండాలంట? యోగ్యముగా ఉండాలి. ఏంటి యోగ్యత? శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, హృదయాన్ని శుద్ధి చేసుకోవడం, పొందినటువంటి కార్యాలను జనులకు ప్రచురించడం, ఇది యోగ్యమైన జీవితం. మరి కలిగి ఉన్నామా అటు యోగ్యత? జీవిస్తున్నామా యోగ్యముగా? ప్రతి నెల మొదటి ఆదివారమున ఆయన శరీరాన్ని రక్తాన్ని అంతే యోగ్యత కలిగి స్వీకరిస్తున్నామా? పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ అటువంటి యోగ్యత లేకపోతే ఈ పూట చిన్న ప్రార్థన. ప్రభువా, నీవు చేసిన కార్యాలు, నీవు చూపిన కృప, నీవు చూపిన ప్రేమ, నాకిచ్చిన వారు మనసు రక్షణ, నేను ఉన్న జనులకు, నేను కలుసుకుంటున్న జనులకు, నేను మాట్లాడుతున్న జనులకు ప్రకటించేవాడిగా, ప్రచురించేవాడిగా నన్ను నిలబెట్టయ్యా. నీ సాక్షిగా నన్ను వాడుకోయ్యా. ఈ పూట నా ప్రాణాత్మ దేహాలు నీకు సమర్పిస్తున్నాను. నన్ను స్వీకరించి, నన్ను స్థిరపరచి, నన్ను నిలబెట్టి, నన్ను వాడుకో ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.